గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా తిరుపతి పట్టణములోని రేణిగుంట నందు గల శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో జరిగే 24 హోమాల గురించి, ప్రత్యేకంగా పౌర్ణమి మరియు అమావాస్య, ఆదివారము, శుక్రవారాల్లో జరిగే ఈ యొక్క హోమ విషయాల గురించి చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. ఏమిటండి 24 హోమాలు అంటున్నారు, అందులో ఏమిటి అలాంటి ప్రత్యేకత ఏమైనా ఉందా? ఆ విషయాలు మాకు తెలియజేస్తే బాగుంటుందని చాలామంది కూడాను అభ్యర్థన చేసిన మేరకు ఈ వీడియోని ప్రచురిస్తున్నాము. మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో స్వయంగా నేనే గత 24-25 సంవత్సరాల అనుభవంతో పూర్వము వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, కుక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌలు ఋషులు చేసిన విధంగా మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు, అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నేను అనుష్ఠాన సాధన పొంది గత అనేక సంవత్సరాలుగా ఈ హోమక్రతువులను చేస్తూ ఉండడం, మా త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ని ప్రతిక్షణం వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి భక్తజనులకు, ప్రేక్షక మహాశయులందరికీ కూడాను తెలిసిన విషయమే. అయితే ప్రతి శుక్రవారం కూడాను హోమాలు ఉంటాయి. కొన్ని శుక్రవారాల్లో ఉచితంగా కూడాను పూజా విషయాలను చేస్తుంటాము. దాన్ని మనము యూట్యూబ్ ఛానల్లోను, కమ్యూనిటీలో కూడాను పెడుతుంటాము. కొంతమంది పేదవాళ్ళు, రేషన్ కార్డు హోల్డర్స్ ఉచితంగా వచ్చి కూడాను ఆ యొక్క పూజ సందర్భంలో పాల్గొని అమ్మవారి ద్వారా నేను ఇచ్చే నిమ్మకాయను తీసుకెళ్లి వాళ్ళ గృహములో పెట్టి పూజ చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ప్రతి శుక్రవారం కూడాను ఉచితంగా ఈ యొక్క హోమాలు కానీ లేకపోతే పూజలు కానీ ఉండవు. మేము అలాంటి సందర్భం వచ్చినప్పుడు వాటి విషయాలని, సమాచారాలని మన యూట్యూబ్ ఛానల్లో కానీ, వాట్సాప్లో కానీ, స్టేటస్లో కానీ, కమ్యూనిటీలో కానీ పెడుతుంటాము. అది ఎవరైతే గ్రహిస్తారో వారు వచ్చి యథేచ్ఛగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే ఇప్పుడు మనం చేసే ఈ హోమాలలో 24 హోమాలు ఉంటాయి. అయితే ఏక హోమగుండములోనే ఏకకాలంలోనే ఇలాంటి 24 హోమాలు చేస్తాము. అలాగని కొంతమంది ఎలాగా అనుకుంటారంటే 24 హోమగుండాలను వేసి అక్కడ 24 మంది పండితులను పెట్టి పూజలు చేస్తారేమో, హోమాలు చేస్తారేమో అని అనుకుంటుంటారు. అలా కాదు. మేము ప్రతి ఒక్క పోస్ట్లో కూడాను 24 హోమాలు ఏమేమి ఉంటాయనేది చెప్తూనే ఉంటాము. ఆ 24 హోమాలకు సంబంధమైనటువంటి అతిదేవతలని వారి అధర్వణ వేద దక్షిణాచార పద్ధతిలో మంత్రయుక్తంగా ఆహ్వానం పలికి ఆవాహనం చేసి ఏక హోమగుండములోనే దాదాపు ఉదయం 10 గంటలకు మొదలైతే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడాను ఆ హోమం ఉంటుంది. అందులో పాల్గొన్నటువంటి వారికి అనేక విధాలుగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అయితే మనము ఆధ్యాత్మికమైనటువంటి పరిష్కారాలు చెప్పటం లేదు కదా, మరి ఈ హోమాలు ఏమిటి అని కూడా కొంతమంది అడిగిన వారు ఉన్నారు. అయితే వీటికి సంబంధమైనటువంటి విషయాల్ని నేను ఎలా దాన్ని చెప్పగలనంటే, ఇది ఒక అమానుషమైనటువంటి శక్తి, కంటికి కనబడినటువంటి శక్తుల చేత ఇబ్బంది పడుతూ అన్ని అర్హతలు ఉండి కూడాను, వారికి అన్ని టాలెంట్స్ ఉండి కూడాను, అదేవిధంగా విద్యార్హత ఉండి కూడాను ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడము, మానసికంగా ఒత్తిడికి గురవ్వడము, ఊరొదిలి ఊరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడము, ఒకరికి ఒకరి మధ్య విద్వేషణ కలిగి ఇబ్బంది పడడము, విడిపోవడము,
అదేవిధంగా ఒక ఇంట్లోనే వండుకుంటూ ఒకరికొకరు సంబంధాలు లేకుండా జీవించడం కానీ, మరియు సంతాన ప్రాప్తి కలగకపోవడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అన్ని విధాలుగా బాగుందండి కానీ ఇదేంటి అర్థం కాలేదన్నటువంటి రీతిలో వాళ్ళు స్కాన్ రిపోర్ట్లో కూడా ఏమీ రాలేదని చెప్పినటువంటి సమస్తమైనటువంటి వ్యాధులకు, రోగాలకు దైవ అనుగ్రహాన్ని మేము చేస్తున్నటువంటి పూజా క్రమము ద్వారా అందించడం అనేది జరుగుతుంది. అయితే నమ్మకము లేని వారు దయచేసి ఇలాంటి వాటికి మీరు రాకపోవడమే మంచిది. దేనికైనా కానీ నమ్మకం అనేది అవసరము. ఆ నమ్మకం ఉన్నటువంటి వారు మాత్రం ఇందులో పాల్గొనడానికి రావచ్చు. దానికి తగినటువంటి దక్షిణయుతంగా చేసే హోమాలు ఉన్నాయి, లేదు ఉచితంగా చేసే కూడా హోమాలు ఉన్నాయి. అయితే మేము ముందుగానే తెలియజేస్తాం ఇది ఉచితము అని, లేదా దీనికి ఉచితం లేదు అని కూడా చెప్పడం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనము దాచుకోవలసినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇందులో ప్రత్యేకంగా మనం చేసే పూజా విధానంలో కూడాను సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్నాళ్ళుగా మీరు పూజలు చేసినా, హోమాలు చేసినా, లేదా ఇంకేదైనా వ్రతాలు చేసినా మీరు చెప్పే సంకల్పం సరిగా లేకపోవడం వల్లనే మీకు భగవత్ అనుగ్రహం అనేది కలగటం లేదు. అందరూ కోరుకునేది ఏమిటంటే మా కష్టాలన్నీ తొలగిపోయి, మా బాధలు తొలగిపోయి, మా ఇబ్బందులు తొలగిపోయి, మాకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచిగా మమ్మల్ని కాపాడు దైవమా అని కోరుతుంటారు. అలాంటి కోరికలు కోరడం వలన మీకు అధికమైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, చిక్కులు, కోర్టు కేసులే తగులుతాయి కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు. ఈ ప్రకృతికి మనం చెప్పే విషయాలన్నీ కూడాను పాజిటివ్గా చెప్తే అది త్వరగా తీసుకొని మనకు పాజిటివ్ని అందిస్తాయి అనే విధంగా మనము ఇక్కడ ఈ యొక్క పూజా మందిరంలో చేయడం అనేది ఉంటుంది. శ్రీ విద్యాచ మహాలక్ష్మి మహాలక్ష్మి తదైవచ త్రిశక్తి సర్వ సామ్రాజ్యలక్ష్మి పంచప్రకీర్తిత అన్నట్లు ఇక్కడ త్రిశక్తి అమ్మవారు యొక్క అనుగ్రహము కలగడము, ఆ త్రిశక్తి స్వరూపులను కలిసి సామ్రాజ్యలక్ష్మిగా వెలిసినటువంటి విగ్రహ రూపంలో మనం గత 25-26 సంవత్సరాలుగా చేస్తూ ఉండడం వల్ల అమితమైనటువంటి అనంతమైనటువంటి శక్తి అందులో నిక్షిప్తమై వచ్చిన వారికల్లా కూడా కొంగు బంగారమై లక్ష్మీ కటాక్షాన్ని ఖచ్చితంగా ఇస్తుంది అనే నమ్మకంతో మేము మీకు హోమం చేసి ఇచ్చే ప్రతి ఒక్క హోమ ప్రసాదం కూడాను ఒక అమృతంలాగా పనిచేసి వైద్య సంబంధమైనటువంటి వాటికి కూడా లొంగనటువంటి వ్యాధులు కావచ్చు, దారిద్ర్య స్థితిలో కుంగిపోయినటువంటి వారిని కూడాను ఐశ్వర్యములు అష్టైశ్వర్యములతో తులతూగినట్లుగా, ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు కట్టుకునే యోగం కానీ, వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగం కానీ, అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి లేదు, చేతి నిండా పని లేదు, మేము చాలా వరకు అప్పులైపోయినాం అన్నటువంటి వారికి కూడాను దారి చూపిస్తూ విదేశాలకు వెళ్తే బాగుంటుంది, లేదా విదేశాల్లో ఉన్నటువంటి వారికి సౌఖ్యం లేకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి వారికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తూ అమ్మవారు అన్ని విధాలుగా అంటే సర్వ కామితములను నెరవేరుస్తూ, అది కూడాను సర్వ కామితములు అన్నప్పుడు వెంటనే మీరు వేరే విధంగా ఆలోచించకండి. సద్యోవరం యాచితం దేహిమే నమః అంటే మంచి మంచి కోరికల్ని ఇవ్వగలిగే శక్తి ఇక్కడ ఉన్నటువంటి అక్షస్ర పరశు గదేషు కులిషం పద్మం ధనుఃకుండికం దండం శక్తి మహించ చర్మజలజం ఘంటాం సురాభాసనం శూలం పాశ సుదర్శనేచ దైతిం హస్తైహ ప్రవాళ ప్రభాం సంసేవే శైరిభమర్దిని మిసదా మహాలక్ష్మి సరోజస్థితాం అన్నట్లుగా వెలిసినటువంటి 18 చేతులు కలిగినటువంటి 18 ఆయుధములతో విరాజిల్లుతున్నటువంటి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ మనకు కావలసిన వాటన్నిటి కూడాను ఎవరైతే మంచి గుణములతో మంచిని ఆశిస్తూ వస్తారో వాళ్ళందరికీ ఇస్తూనే ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి హోమాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో నేను కొన్ని విషయాల్ని మీకు తెలియజేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాను. అందులో మనం గణపతిని పూజ చేస్తాము. గణపతిని పూజ చేసేటప్పుడు కూడా లక్ష్మీ గణపతి పూజ హోమం ఉంటుంది. దానివలన వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చేస్తున్నా కానీ తిరిగి రావడానికి ఉంటుంది. దాంతోపాటు కార్త్య వీరార్జున మహామంత్ర రాజముతో పూజ చేయడం వల్ల అంటే ఏమిటి, మొండి బకాయిలు ఎవరికైనా మీరు కానీ ఇచ్చేసింటే వాటన్నిటిని కూడా తిరిగి రప్పించగలిగే శక్తి ఆ యొక్క కార్త్య వీర్యార్జునికి
1000 చేతులు కలిగినటువంటి ఆ కార్తీవీరార్జునికి శక్తి ఉండడం వల్ల అలాంటి పూజలు కూడా జరగడం అనేది ఉంటుంది. అయితే అందరూ ఇందులో పాల్గొనగలరంటే వారికి ప్రాప్తం ఉండాలి, భగవంతుని అనుగ్రహం ఉండాలి, కానీ తర్వాత దాంతోపాటు మీ ప్రయత్నం కూడా ఉండాలి. ఇలాగుంటే ఖచ్చితంగా రావచ్చు. అదేవిధంగా మనం చేసే పూజా విధానంలో ఏది మనకి ఆటంకం కలగకుండా చేయాలంటే పంచభూతాలు అనుకూలం కావాలి. కాబట్టి పంచభూత హోమం అనేది జరుగుతుంది. ఆ తదుపరి ఏమిటంటే మనము నవగ్రహ హోమము సాదాసీదాగా కాకుండా అవి బీజాక్షర సంపుటీకరణ రూపేణ చేయడం అనేది జరుగుతుంది. అది కూడాను ఇక్కడ ఒక్కసారి మనము ఈ యొక్క హోమంలో బీజాక్షర సంపుటీకరణ నవగ్రహ హోమం చేయడం వల్ల అది 1080 సార్లు ఫలితాలను కూడాను ఇవ్వడానికి ఇక్కడ చేస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న అనుష్ఠాన సాధన వలన అది సిద్ధిస్తూ ఉందని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ తదుపరి ఏం చేస్తామంటే మనకు ఎవరైనా ఏదైనా చెడ్డ శక్తుల్ని ప్రయోగించి మనం ఎదగకుండా ఉంటే, లేదా మన ఇంట్లో ఉన్నట్టు ఆడబిడ్డల సంసార జీవితాల మీద కావాలని మట్టిపోయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానీ, పెళ్ళయి కూడా సంసార జీవితం కొనసాగించకుండా ఇంటికి తిరిగి వచ్చేసిన వాళ్ళు కానీ, లేదా విడాకులు తీసుకున్నటువంటి వారు ఇలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి కూడాను మనం చేసే ఈ హోమము శరభశాలువ మహాహోమం అంటారు. ఎవరైతే శత్రువులు ఉంటారో, మనల్ని కావాలనే వీదన పెట్టాలని చూస్తారో వారందరికీ కూడాను ఈ శక్తి పనిచేసి మన జోలికి ఎవరు రాకుండా చేయడానికి కూడాను ఈ హోమం అనేది ఉపయోగపడుతూ ఉంది. దాంతోపాటు అష్టదిగ్బంధన హోమం అనేది ఉంటుంది. మన ఇంటికి ఒక కరెంటు తీగని పెట్టినట్లుగా మన ఇంటి లోపలికి ఏ శక్తి, చెడ్డ శక్తి లోపలికి రాకుండా అష్టదిగ్బంధన హోమం అనేది ఉంటుంది. అష్టదిగ్బంధనం అనడం కంటే కూడా 10 దిగ్బంధనం అనడమే కరెక్ట్. ఎందుకంటే అష్టదిక్కులతో పాటు ఊర్ధ్వ అధో దిక్కులు కూడా ఉంటాయి. ఊర్ధ్వ దిక్కుకు అధిపతి బ్రహ్మదేవుడైతే అధోముఖ దిక్కుకి అధిపతి విష్ణు భగవానుడు. వారిని కూడా మనం ఆవాహనం చేసి మన ఇంటికి, మన స్థలాలకి, మన పొలాలకి రక్షణ కలిగించడం అనేది ఉంటుంది. ఇది దాదాపు ఒక్కసారి హోమంలో పాల్గొనడం వల్ల 1-2 సంవత్సరాల పాటు అధికమైనటువంటి ఒక విద్యుత్ శక్తి లాగా, ఒక స్పార్క్ లాగా మన యొక్క ఇంటికి వలయం లాగా ఏర్పడి చక్కగా అది రక్షిస్తూనే ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. మన దగ్గరికి చాలా దూర ప్రాంతాల నుండి రాలేని వాళ్ళు కూడా ఉంటారు. వారు వారి గోత్రనామాలని మరియు వారి పేర్లన్నీ కూడాను చెప్పి మనకు దానికి తగినటువంటి ఫీజు రూపంలో మనకు దక్షిణ పంపించినప్పుడు మనం హోమం చేసిన తర్వాత, అంటే మొదటే మనం ఏం చేస్తామంటే వాళ్ళ పేరు గోత్రాలు చెప్పి ఒక చిన్న బైట్, అంటే ఏమిటంటే ఒక చిన్న వీడియో లాగా ఒక 3 నిమిషాల లోపే వీడియో చేసి దాన్ని వాళ్ళ వాట్సాప్లోకి పంపడం జరుగుతుంది. అందులో సంకల్పం మనం ఏం చెప్తున్నాము, వాళ్ళు చెప్పిన సంకల్పాన్ని చెప్పి మనం 5 గంటల సేపు పూజ చేస్తున్నామా లేదా అనే ఒక నమ్మకం కొరకు దాన్ని పంపడం అనేది ఉంటుంది. ఏదో మీరు డబ్బులు పంపించేస్తారు, మేమేదో తినేస్తామని కాకుండా అమ్మవారికి సంబంధమైనటువంటి కైంకర్యానికి ఉపయోగిస్తూ, మా శిష్యుల్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పోషిస్తూ, దానికి సంబంధమైన అనేక విధాలుగా ఉపయోగించుకుంటూ, మరియు మా జీవనాన్ని కూడా ఉపయోగించుకుంటాం. దాంట్లో ఏం తప్పులేదు, చెప్పడం అనేది కరెక్ట్గానే చెప్తున్నాను. అయితే ఇలాగా మీకు మేము చేసినది ప్రాంప్ట్గా జరుగుతూ ఉంది అని నమ్మకాన్ని కూడా కలిగించడానికి వీడియో కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కొంతమందికి ఆడబిడ్డలు అందంగా ఉంటారు, వాళ్ళని కావాలని వశ్యం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. దుర్మార్గులు, దుష్టులు, దుశ్చేష్టులు, చాలా వరకు వారి యొక్క జీవితం ఎలా అయిపోతుందో కర్మ అనేది ఎప్పటికీ వదలదని నేను చెప్తుంటాను. అయితే ఇప్పుడు మనం అనుభవిస్తుంటాం కాబట్టి అలాగా చాలామంది వశ్యాన్ని ప్రయోగించడం కానీ, స్తంభనను ప్రయోగించడం కానీ, విద్వేషను ప్రయోగించడం కానీ, ఉచాటనను ప్రయోగించడం కానీ, భేదనము, ఛేదనము, మారణము ఇలాంటి వాటిని ఉపయోగించి ఈ షట్కర్మల్ని ఉపయోగించి ఏం చేస్తారంటే కుటుంబాలని విచ్ఛిన్నం చేసి చివరికి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి వారు ఉంటారు. వారికి మనం చేసేది మలయాళం మంత్ర రూపి స్వరూపిణి అయినటువంటి, అంటే మలయాళ మంత్రాలలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నది, అది కూడా కేరళలో అధికంగా చేస్తారు. ఆమె పేరేమిటంటే కాలరాత్రి స్వరూపిణి అయినటువంటి బహుకాలాముఖి పరవిద్యాభక్షిణి. ఆమెని బగలాముఖి అంటారు, కొంతమంది బగలా పరమేశ్వరి అని కూడా అంటారు. ఆ హోమం అనేది ప్రత్యేకంగా ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. దానిని మనము వీక్షించడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ అంతా కూడా వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు ఎవరైనా చేస్తున్నా కానీ వారికి అది రిటర్న్ వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అంతేగాని ఈ యొక్క దుష్ట శక్తుల్ని కానీ లేదా పరశక్తుల్ని ప్రయోగ మంత్ర యంత్ర తంత్ర జప హోమాదుల్ని ఇలాంటి క్రతువులన్నీ కూడా మనం నాశనం చేయలేము. అది అబద్ధము. ఎవరైనా నాశనం చేస్తాము అంటే మీరు నమ్మకండి. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో ఏ వస్తువుని కానీ మనం స్వయంగా సృష్టించలేము. అలాగంటే ఒక నెయిదర్ క్రియేషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనర్జీ, ఒక శక్తిని మనం సృష్టించడం కానీ నాశనం చేయడం కానీ మన వల్ల కాదు. అయితే ఎనర్జీ కెన్ బి చేంజ్డ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్, అంటే ఒక శక్తి ఒక రూపంలో నుండి ఇంకొక రూపంలోకి మార్చవచ్చు కానీ నాశనం చేయడం అనేది జరగదనేది నిజం. అలాగా మిమ్మల్ని నమ్మించడానికి మీ ఇండ్లకి కొంతమంది మాంత్రికులు వస్తుంటారు, క్షుద్ర విద్యలు తెలిసిన వాళ్ళు వస్తుంటారు. మీరు ఎప్పుడైతే వాళ్ళని ఎంటర్ చేపిస్తారో మీ ఇంటికి, మీ ఇల్లు నాశనం అయిపోవడం కూడా మనం చూస్తున్నాం. అందుకని మీరు దైవాన్ని ఆదరించండి, దైవం దగ్గరికి ఆశ్రయించండి అని చెప్తాను. దైవాన్ని కోరుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మీకు పట్టిందల్లా బంగారం ఉంటుంది. మిమ్మల్ని ఒక కోడి తన పిల్లల్ని ఏ విధంగానైతే తన రెక్కల కింద దాచుకుని రక్షిస్తుందో ఆ విధంగా ఎవరి యొక్క కళ్ళు పడకుండా, ఎవరి యొక్క దృష్టి పడకుండా, ఎవరి యొక్క ప్రయోగాలు మీకు తగలకుండా కాపాడగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే బహుకాలాముకి పరవిద్య భక్షిణి అని అమ్మవారికి ఉంటుంది. అన్ని వేళల బహుకాలములలో ఆమె మనల్ని రక్షిస్తూ కూర్చున్నటువంటి తల్లి ఆమె హోమము ప్రత్యేకంగా జరుగుతుంది. దాంతోపాటు మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే కంటికి కనబడిన శక్తులు మన చుట్టూ తిరుగుతుంటాయి, మన బిడ్డల చుట్టూ తిరుగుతుంటాయి, మన చుట్టూ తిరుగుతుంటాయి, మనం చేసే వ్యాపారం దగ్గర జరుగుతుంటాయి ఇలాంటి క్రియలు. దీన్ని అస్త్ర సంపుటీకరణం అంటారు. అస్త్రాలను ఉపయోగిస్తారు, కంటికి కనబడిన అస్త్రమును ఉపయోగిస్తారు. అందులో దుర్మాతను ఉపయోగించి, దుర్ముఖిని ఉపయోగించి చేసే ఈ యొక్క చిట్టి చిల్లంగి విద్యలు కానీ, అంటే చిట్కాలు అంటారు దాన్ని. ఆ చిట్కాలు ఉపయోగించడం వల్ల బాణాముతులు కానీ, చేతబడులు, చిల్లంగి విద్యలు, కుట్టి సైతాన్ విద్యలు ఇలాంటివి ఉపయోగించడం వల్ల మీ ఇల్లు గుళ్ళైపోతుంది. అలాంటి వాటి నుండి మనం రక్షించడానికి అష్టాదశ శక్తి అస్త్ర శస్త్రములని మనం ప్రయోగించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వరుణాస్త్రం కానీ, ఆగ్నేయాస్త్రం కానీ, పాశుపదాస్త్రము కానీ, అలాగే సుదర్శనాస్త్రము, ఇలాగ ధనపిచాచి సంబంధమైనటువంటి విద్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉంటారు. కొంతమంది ఇళ్లలో చాలా వరకు అవస్థలు పడుతుంటారు, ఎవరికి చెప్పుకోలేరు. అలాంటి వారికి అఘోరాస్త్రము ఉపయోగించడము, దాంతోపాటు గరుడాస్త్రము, నాగాస్త్రము, తర్వాత చివరిలో అన్నిటికంటే మించినటువంటి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని కూడా మనం సంధించి అవి చాలా వేగంగా ప్రయాణించి మనకు సత్వరమే మన పనులు చేయడానికి గాను, దాంతోపాటు వాయువాస్త్ర సంపుటీకరణ విద్యను కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను లోక కళ్యాణం కొరకు, మన దగ్గరకు వస్తున్నటువంటి భక్తజన సంరక్షణ కొరకు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఎవరు కానీ చెడిపోవాలనో లేదా ఏమైనా అయిపోవాలనో మనకు ఆ విద్యలు రావు. మనం చేసే విధానమే దక్షిణాచార పద్ధతి. ఒకవేళ మీ మీదకి ప్రయోగించబడినటువంటి వామాచార పద్ధతిలో మీరు కానీ ఇబ్బంది పడుతూ మీ ఇంట్లో బిడ్డలు ఒక విధమైనటువంటి మెంటలీ డిజార్స్తో వెళ్ళిపోవడం కానీ, లేదా ఎవరితోనో వయసుకు వచ్చిన తర్వాత ఒక తక్కువ జాతి వాళ్ళతోనూ తక్కువ స్థితి ఉన్నటువంటి వారితో వెళ్ళిపోయి మీ పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తున్నటువంటి వారికి కానీ, అలాంటి వారికి ఇవైతే రిటర్న్ కొడతాయి. వాళ్ళు ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళపైన ఎవరైనా వెళ్ళినటువంటి వటయక్షిణి సంబంధమైనటువంటి ద్రవాన్ని తలకు పోయడం కానీ, లేదా యక్షిణి సంబంధమైనటువంటి దుష్టశక్తుల్ని మీకు ప్రయోగించడం కానీ కామిత శక్తులు అంటారు. అంటే కామంతో కూడినటువంటి జుగుప్సాకరమైనటువంటి ఒక ఏమంటారు దీన్ని దుర్మాత సంబంధమైనటువంటి శక్తుల్ని ప్రయోగించి సింపుల్గా త్వరగా వశం చేసుకుంటారు. అలాంటి వాటిని కూడా తొలగించడానికి మనం చేసే అనేకమైనటువంటి హోమాలలో ఒకటి అష్టముఖ గండ బేరుండ మహాగ్రోల్కో జ్వల సుదర్శన వారాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం కూడా ఉంటుంది. కొంతమంది వారికి ఈ దృష్టి ఎంతైనా కానీ తగ్గకుండా ఉంటుంది.
వారు వాళ్ళ ఇంటి ముందర ఈ నల్ల ఎంట్రుకలు, తర్వాత వచ్చి స్ఫటికలు, లేదా భీకర స్థితిలో భయంకరంగా ఉన్నటువంటి దిష్టి బొమ్మలు వీటిని పెట్టుకున్నా గానీ, లేదా గుమ్మడికాయలు కొట్టినా గానీ, కట్టినా గానీ, ఎలాంటి పరిస్థితుల్లో వారి ఇంట్లో చెడ్డ జరుగుతూనే ఉన్నటువంటి వారికి ఈ అష్టముఖ గండ బేరుండ మహాగృహలకు జ్వల సుదర్శన వారాహసి లక్ష్మీ నరసింహస్వామి యంత్రం అనేది ఉంటుంది. అయితే అప్పటికప్పుడు నేను ఇవ్వలేను, ముందుగానే మనకు చెప్పాలి. దీనికి కావాలన్నప్పుడు మాత్రం నేను స్వయంగా నేనే రాసి దానికి అనేక విధాలుగా బీజాక్షరాలు పెట్టి మీ యొక్క పేరు, మీ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క గోత్రం అన్ని కూడా దాంట్లో పుటప్ చేసి మీకు ఫ్రేమ్ కట్టించి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది అందరికైతే అవసరం లేదు. ఎవరైనా కానీ చాలా రిచ్గా మంచి గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు వారిని చూసి అసూయతో పెట్టే దృష్టి దోషాలు కానీ, పరప్రయోగములు, మంత్రములు, యంత్రములు, తంత్రములు, పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరకట్టు, పరవాకట్టు, పరవేటు, పరజప, పరహోమ, పరకృతాభిచారి మంత్ర యంత్ర తంత్రాన్ నిర్నాశనార్థం మనం అష్టముఖ గండ బేరుండ మహాగృహలకో జ్వల సుదర్శన వారాసి లక్ష్మీ నరసింహస్వామి యంత్రాన్ని మనము ఇంటి గుమ్మానికి పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరికైతే అవసరం లేదు. ఎవరైనా కానీ అడిగినప్పుడు నేను అడుగుతాను, మీకు ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి. ఒకవేళ మీకు అది ఉపయోగపడేటట్టుగానే ఉంటేనే నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను అంటాను. నేను కమర్షియల్గా అందరికీ అంట చెప్పడం అనేది ఇక్కడ జరగదు. ఎవరికైనా అవసరమైనప్పుడు మాత్రమే 1కి 10 సార్లు అడిగి మాత్రమే మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే, దాంతోపాటు ఏమిటంటే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి హోమం కూడా జరగడం అనేది ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షం మన ఇంటికి రావాలి కాబట్టి వాస్తు హోమం జరుగుతుంది. వాస్తు అనేది వాస్తవమైనది. అది కరెక్ట్గా కానీ లేకపోతే ఇల్లుదిలు కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవడము, పంచభక్ష పరమాణాలు మన ఇంట్లో ఉన్నా కానీ దానిని తినలేనటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది. మన కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నప్పటికీ, టాలెంట్ ఉన్నా, నిపుణతలు ఉన్నా కానీ తగినటువంటి అర్హత కలిగినటువంటి ఉద్యోగాలు లేకపోవడం, అర్హత కలిగినటువంటి పనులు లేకపోక ఇబ్బంది పడుతూ ఎప్పుడు కూడాను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మనం ఇలాంటి హోమాలని చేయడం వల్ల అత్యుత్తమైనటువంటి ఫలితాలు వస్తాయి. అందువల్ల వాస్తు హోమము తదుపరి గృహలక్ష్మి హోమం చేస్తాము. అది దాంతోపాటు సౌభాగ్యలక్ష్మీదేవి హోమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది బిడ్డలు పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చేత హరాస్మెంట్ పొంది సరైన సంసార జీవితాన్ని పొందలేక ఉండడం ఒకటైతే, రెండవది అంటే భర్త తాగుబోతుగా ఉండి, వ్యభిచారిగా ఉండి, లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతూ జూదము ఇలాంటి వాటిలో చిగులుకొని బాధపడుతూ ఒకనొక సమయంలో ఏదో పెద్ద రోగంతో చనిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది. అలాంటప్పుడు సౌభాగ్యదేవి వ్రతం చేయడం వల్ల, మనం హోమం చేయడం వల్ల అలాంటి తల్లులకి, బిడ్డలకి ఖచ్చితంగా సౌభాగ్యం కలిగి అమ్మవారు లలితాదేవి కృపా కటాక్ష వీక్షణములతో పరిపూర్ణమైనటువంటి దీర్ఘ సుమంగళత్వం కలగడానికి కూడాను ఈ హోమాలు అనేవి దోహదపడుతున్నాయి. దాంతో పాటు మనము ఏకాహినిక ప్రసన్న మహాలక్ష్మి హోమం అనేది ఉంటుంది. ఈ ఏకాహినిక ప్రసన్న మహాలక్ష్మి హోమానికి సంబంధమైనటువంటి దాన్ని ప్రతిపాదించినటువంటి ఋషి విశ్వామిత్ర ఋషి. ఆ మహానుభావుని యొక్క అనుగ్రహముతో పంచలక్ష్మీ దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఆ పంచలక్ష్మీ దేవతల అనుగ్రహం ఎక్కడైతే నిండుగా ఉంటుందో అక్కడ ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండి తిష్ట వేసుకుని మీ ఇంట్లో కూర్చో ఉంటుంది. అంటే చాలా మంది ఏమిటంటే డబ్బులు సంపాదిస్తానే ఉంటారు, కానీ అది ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఏనుగు ఏలక్కాయని మింగినప్పుడు ఏ విధంగానైతే ఏలక్కాయగా బయటకు వస్తుందో ఆ విధంగా లోపల ఉన్నట్టు గుజ్జు మాయమైనట్టుగా మీరు సంపాదించినటువంటి సంపాదనలు వస్తున్నట్టుగా ఉంటాయి, కానీ ఎలా పోతున్నాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వారికి ఈ యొక్క వ్రతము మరియు హోమము అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది. దీనితో పాటు మన ఇంట్లో వస్తువులు కనబడకుండా పోవడము, బంగారం కావచ్చు, లేకపోతే గుడ్డలు కావచ్చు, లేదా డాక్యుమెంట్స్ కావచ్చు, లేదా మన యొక్క వాహనాలు కావచ్చు, ఇవన్నీ కనబడకుండా వెళ్ళిపోతుంటాయి. ఎట్లా పోతాయో తెలియవు. మన బంధువులు ఎత్తుకోపోవచ్చు, లేదా వేరే వాళ్ళు ఎత్తుకోపోవచ్చు. దీన్ని చోరబందిని అనే మహాహోమము ద్వారా ఎవరైనా మన ఇంటికి మంచిగా వచ్చినా కానీ వాళ్ళు చెడ్డ బుద్ధులు లేకుండా, ఒకవేళ దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసినా మన కళ్ళ కనబడేట్టుగా చేసేసి రక్షించగలిగే శక్తి చోరబందిని అనే మహాదేవతకి ఉండడం అనేది ఉంటుంది. అలాంటి హోమం కూడా మనము చేయడం జరుగుతుంది. కొన్ని కుటుంబాలలో చూడొచ్చు మనం, ఈ ధనపిచాచి యక్షిణీ దేవతలు పీడిస్తున్నాయి.
రోజుకి ఒక్కరైనా నా దగ్గరికి ఈ యొక్క విషయం మీద వస్తుంటారు. దాని మీద నేను వీడియోలు కూడా పెడుతుంటాను, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని. కానీ చాలా వరకు వాళ్ళు అప్పటికే డబ్బులు పోగొట్టుకుంటారు, లక్షల లక్షల డబ్బులు పోగొట్టుకునేసి ఉంటారు. ఎవరెవరు మాంత్రికులు పూజలు వచ్చి చేయడము, తర్వాత అది ఎక్కువైపోవడము, ఆ తర్వాత ఆ ఇంటిని తాళం వేసి బయటికి వెళ్ళిపోవడము, లేదా పొలం అమ్మలేకపోవడము, స్థలం అమ్మలేకపోవడము, ఇంట్లో ఉన్న వారికి పెళ్లిలే కాకపోవడము, దేశ దిమ్మరులుగా తిరగడము, ఆడబిడ్డలకి యూటరస్ ప్రాబ్లం వచ్చి ఎప్పుడు ఈ యొక్క మెన్సెస్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, లేదా తెల్లబట్ట ఎర్రబట్ట జరగడము, ఇలాంటివి జరగడము. అదేవిధంగా ఆడబిడ్డలలో కూడాను లేదా మగవాళ్ళలో కూడా ఏమవుతుంది, వ్యభిచారమైన ఆలోచనలు రావడము, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడము, అంటే తెగించి మాట్లాడడము, గొడవలు పడడము, ఆస్తిపాస్తులన్నీ కోల్పోవడము, అప్పులైపోవడము, ఇలాగా జరిగే సంఘటనలన్నిటి కారణం ఏంటంటే ఈ యొక్క ధనపిచాచి. అందులో నల్లగా కనబడము, రాత్రిలో పక్కన పడుకోవడము, తల దిమ్మైపోవడము, శరీరాన్ని నల్లపడము, అదేవిధంగా బంధుమిత్రులు కూడా వీళ్ళు చేదరించుకోవడము, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, ఏది చేసినా కలిసి రాకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వాళ్ళకి ఎక్కడ జరిగింది ఈ సమస్య, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు. వచ్చినటువంటి వాళ్ళు పూజలు ఏదో చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళని అది పీడిస్తుంటుంది. అక్కడ ఉన్నటువంటి ధన పిచాచి సంబంధమైనటువంటి దోషాలు ఉండడం వల్ల వాళ్ళ ఇంటి చుట్టూ నాగదేవతలు తిరగడము, కాకులు గద్దలు ఎప్పుడు చూసినా వచ్చి అరవడము, ఒకసారి గొడ్ల గోబలు దూరడము, గబ్బిలాలు దూరడము, ఆ ఇంట్లో పుట్టలు పెట్టడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వీటన్నిటికీ ఎవరు మీకు చెప్పగలరు, ఎవరు చెప్పరు, ఎవరు చేయరు కూడా. దానికి అఘోరాస్త్ర సంపుటీకరణమైనటువంటి పాశుపతాస్త్రాన్ని మనం సంధించడము, అక్కడ వనదుర్గాదేవత యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత మనం స్వర్ణాకర్షణ బాలా త్రిపుర సుందరి మహాలక్ష్మి హోమము లేదా పూజ చేయడం వల్ల అది సద్దుమరుగుతుంది. అంతకుముందు మనం చెప్పినటువంటి హనుమాన్తో పాటు గరుత్మంతుణ్ణి మరియు అష్టముఖ గండ బేరుండ మహాగ్రోల్గో జ్వల సుదర్శన వారాసి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందాలి. ఇలాగా అప్పుడు మాత్రమే మీరు ఏదైనా ఒక పని చేయడానికి, ఒక ఇల్లు అమ్మడానికైనా కానీ, ఒక స్థలం కొనడానికి కానీ, ఒక అంగడి పెట్టుకోవడానికి కానీ, ఒక వ్యాపారం చేయడానికి కానీ, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కానీ, లేదా మీ కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి కానీ అది పర్మిషన్ ఇస్తుంది. అంతవరకు మీకు పర్మిషన్ అయితే దొరకదు. మీరు ఎన్ని అవస్థలు పడినా కానీ అన్నిటి మధ్యలో బందీ అయిపోయి స్థిరంగా ఒకే చోట ఉండడము, గాలి ఆడకుండా ఊపిరి ఆడకుండా జీవించాల్సిన పరిస్థితి కూడాను అది కలిగిస్తూ ఉంది. చాలా మందికి టాలెంట్ ఉంటుందండి, వ్యాపారం చేసే నిపుణత ఉంటుంది, పక్కనంగిటి వాడికి అక్కనంగిటి వాడికి బాగా జరుగుతూ ఉంటుంది. అదే వ్యాపారం మీరు పెట్టుకుంటారు కానీ మీకు జరగదు. వానికి టాలెంటే ఉండదు కానీ అతనికి బాగా జరుగుతుంది, మళ్ళీ మీకు ఎందుకు జరగటం లేదు? దీనికి కారణం ఏమిటి, ఎక్కడ స్టార్ట్ అయింది, దానికి సంబంధించినటువంటి విషయం అనేది తెలియజేసే మన దగ్గర భవిష్యత్ దర్శన సంబంధమైన స్కాన్ రిపోర్టరు ఒక యంత్రం మీద ఒక చిన్న స్టోన్, దానికి అధికమైన శక్తి ఉంటుంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలియజేసే శక్తి అందులో ఉంటుంది. మీరు చూస్తుంటారు మా వీడియోలో కూడాను. దాన్ని ఇలా తాకిన వెంటనే అది మనకు తెలియజేస్తుంది, ఓహో ఇతను వచ్చింది ఎందుకు వచ్చాడు, వీళ్ళ ఇంటి దగ్గర ఇలా ఉంది, మేము ఇక్కడే ఉంటాము, రేణిగుంటలో ఉంటాము, కానీ వాళ్ళు వచ్చింది రాజమండ్రి నుండో, లేకపోతే విజయవాడ నుండో, లేదా హైదరాబాద్ నుండో, లేదా రాజస్థాన్ నుండో, లేదా ఉత్తరప్రదేశ్ నుండో, లేదా ఛత్తీస్గఢ్ నుండో, ఢిల్లీ నుండో, ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు. మీ ఇంటి దగ్గర ఇలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, అవునా అంటే అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అని అంటారు. అది ఎలా తెలుస్తుందంటే దీన్ని అమానుష శక్తి అంటారు. ఇది మన ఇంట్యూషన్. అమ్మవారు నాకు మా గురువుల ద్వారా ప్రసాదించినటువంటి ఈ ఇంట్యూషన్ ద్వారా మాత్రమే నేను చెప్పగలను. కానీ దీనికి ఒక అబ్బరక డబ్బర అనేసి మసిపూసి మారేడికాయ చేయడం అనేది ఇక్కడ ఉండదు. చాలా మంది నా దగ్గరికి అమ్మవారి అనుగ్రహంతో వస్తుంటారు. వారిని అడిగి చూడండి, లేదా మా వీడియోలు పెట్టినప్పుడు దాంట్లో చూడండి, ఆలకించండి, మేమేమైనా కావాలని చేస్తున్నామా లేదా అవన్నీ కూడాను నిజానికి దగ్గరగా ఉన్నాయన్న ఆలోచన మీకు కలగాలి. ఇవన్నీ అయిన తర్వాత తదుపరి మనం చేసేది ఏమిటంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సరిపోదు, సరస్వతి కటాక్షం కలగాలి. మనం ఏ పని చేయాలన్నా కూడాను మనకి జ్ఞానం కావాలి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చనిపోయేంత వరకు కూడాను మనం జ్ఞానంగా ఒక తెలివితేటలతో వివేకంతో కానీ ప్రవర్తిస్తే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. ధనము ఉంటుందో వెళ్ళిపోతుందో తెలియదు కానీ కరిగిపోవచ్చు, కానీ జ్ఞానం అనేది ఉంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయి. దానికని బహిర్మాతృక అనే ఒక మహావిద్య ద్వారా హోమం చేయడం జరుగుతుంది.
అందువల్ల అంబ నవాంబు జోజ్వల కరంబుజ శారద చంద్రచంద్రిక డంబర చారు మృక్కి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపిక చుంబిక దిగ్విభాగ శృత శుక్తి విక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిని నన్ కృపచూడు భారతి అన్నట్లుగా ఒక మహామంత్రరాజాన్ని అక్కడ ప్రయోగించడము, పూజ చేయడం అనేది జరుగుతుంది. ఆ తదుపరి తిరస్కరిణి జగన్మాత పూజ జరుగుతుంది. తిరస్కరిణి అంటే ఏంటి? మన శరీరానికి వస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నిటిని కూడాను తిరస్కరించగలిగే శక్తి. చాలా మంది బిడ్డలు కాలేజీలకు వెళ్తుంటారు, స్కూల్స్కి వెళ్తుంటారు, పనులకు వెళ్తుంటారు, లేదా ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు, లేదా ఇతర దేశాల్లో కూడా ఉంటారు. మనం పంపిస్తాము, బాగా చదువుకున్నది కదా, ఆడిపోయి మంచి జీతం ఉందని పంపిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పై రుచులకి అలవాటు పడి, లేదా వేరే వాళ్ళ దగ్గర ప్రవోకింగ్ చేయబడి, ప్రేరణ చేయబడి వారి యొక్క వలలో పడిపోతుంటారు. అప్పుడు అలాగ జరగకుండా ఉండాలంటే వీళ్ళ శరీరంలో ఈ తిరస్కరిణి అనే జగన్మాత గారిని నిలబడితే అప్పుడు ఇది చెడ్డ, ఇది మంచి అని తెలుసుకోగలిగే శక్తి ఆ యొక్క వ్యక్తులకు ఉంటుంది. అప్పుడు ఎవరు మనకు మంచి మాటలు చెప్తున్నారు, ఎవరు చెడ్డ చెప్తున్నారు, ఎవరు స్వార్థంగా మన మీద మనల్ని యూజ్ చేసుకుంటున్నారు తెలుసుకోవడానికి ఈ తిరస్కరిణి జగన్మాత మనలో ఉండి అన్నిటిని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏది మంచిదో దాన్ని మాత్రమే లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది. ఇలాంటి ఆ మహాశక్తి స్వరూపిణైనటువంటి ఆ యొక్క తిరస్కరిణి జగన్మాత పూజ కూడా జరగడం అనేది ఉంటుంది. తర్వాత అంతర్మాతృక పూజ జరుగుతుంది, చింతామణి హోమం జరుగుతుంది. ఇలాగా అనేకమైనటువంటి 24 హోమాల సంపుటీకరణముతో మనం ఇక్కడ హోమాన్ని చేసి చివరికి పూర్ణాహుతిని మనం సమర్పిస్తాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి పట్టు వస్త్రము, ఆ తర్వాత అక్కడ అన్ని విధాలైన మీరు తెచ్చినటువంటి పదార్థాలు వాటన్నిటినీ అమ్మవారికి ఒక పెద్ద ప్లేట్లో పెట్టి అందించడము. ఎవరైతే దానికి పూజకు అర్హులుగా మీరు అమ్మవారికి దక్షిణ సమర్పించారో వారికి కూడా పట్టు వస్త్రముతో ఉన్నటువంటి ఆ పదార్థాలు ఇచ్చి మిమ్మల్ని కూడా హోమగుండంలో ఏమని చెప్తాం. అక్కడికి పరిపూర్ణం అవుతుంది హోమం. ఆ తర్వాత అమ్మవారిని స్తుతిస్తాం. అమ్మా, మేము ఇలాగ 24 హోమాలు చేశాము, భక్తిగా చేశాము, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని ఉద్ధరించు, నిన్నే నమ్ముకున్నాము, పాహిమాం పాహి అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య రూపేణ రక్షరక్ష జగదీశ్వరి రక్షక్ష మహాలక్ష్మీ దేవత సర్వత్రమాం రక్షరక్ష అనేసి ఆమె యొక్క పాదాల మీద ప్రణమిలుతాం. ఇలాగా ఒక భక్తియుక్తమైనటువంటి హోమంలో పాల్గొనడానికి ఎవరైతే అర్హత పొంది ఉంటారో వారందరూ రావచ్చు. ఒకవేళ రాలేని వారికి మా శిష్యుల ద్వారా మీ యొక్క సంకల్పాన్ని చెప్పి మీ ద్వారా మీరు రాలేనప్పుడు వారి ద్వారా ఆ యొక్క అక్కడ హోమం గుండంలో అన్ని పదార్థాలు వేస్తూ హోమం చేసి ఆ ఫలితాన్ని మీకు అందించడం అనేది కూడాను జరుగుతుంది. ఎవరికైనా అవసరమైతే ఈ వీడియోని వినండి, చూడండి, చాలా వరకు ఆలోచించండి. మూఢనమ్మకంగా మాత్రం మా దగ్గరికి రాకండి, పూర్తి నమ్మకంతో రండి, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. శుభం. నమస్కారాన్ని సమర్పయామి. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.